పట్టణంలో ముఖ్యంగా డంపింగ్ యార్డ్ విషయంలో కొంచెం వివాదం నెలకొంటుంది. అంటే అక్కడ ప్రజలు అందరూ కూడా ఇబ్బందులు పడుతున్నాం అంటున్నారు. దానిపై మీరు ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా? అంటే డంపింగ్ యార్డ్ విషయం ముందు కనకాలపేట, యూకే నగరు, భీమనగర్ ప్రజలు ఇబ్బంది పడ్డారు. అది అనేకమైన సంవత్సరాల నుంచి ఉంది. ఎన్జిటి కోర్టు దానికి అక్కడి నుంచి మార్చమని కూడా చెప్పడం జరిగింది. అది వాటర్ బాడీలో ఉందన్న విషయం ప్రభుత్వానికి తెలియలేదు, మాకు తెలియలేదు. నడుస్తుంది, ఏదో ఒక రోజు మార్పు చేద్దామని చెప్పేసి చాలా ప్రయత్నం చేశాం. ఆ ప్రయత్నం చేసే ప్లేసుల్లో కూడా అప్పుడు అది వాటర్ బాడీలో ఉన్నదని చెప్పేసి కిరణ్ గారు దాన్ని ఒప్పుకోకపోవడం, ఇసుకాల దగ్గర గవర్నమెంట్ భూమిలో ఒప్పుకోలేదు. దాని తర్వాత దాన్ని ఎక్కడ దూరంగా ఆంధ్రా నుంచి భూమిని అడగడం అన్నీ జరిగాయి. అవి పూర్తిగా మెటీరియలైజ్ అవ్వలేదు. సడన్గా పట్టుకొచ్చి ఇక్కడ సబ్స్టేషన్లో అక్కడ బ్రహ్మానంద నగరు, అలాగే గోపాల్ నగర్, గాంధీనగర్ ఆ ఏరియాలోనూ ఎదుర్కొంటా ఉన్న రెసిడెన్షియల్ పక్కనే ఏమో నవేద స్కూల్ ఉంది. అక్కడ ఆ ఏరియాలో స్కూల్ ఉంది. డ్రింకింగ్ స్టోరేజ్ ట్యాంక్స్ కూడా దగ్గరలో ఉన్నాయి. ఆ సబ్స్టేషన్ కూడా అక్కడ కుదరదు, అది కానీ డంపింగ్ యార్డ్ ఉంటే పక్షులు ఆ హీట్కి కూడా మెల్ట్ అయిపోతుందని చెప్తూ ఉంది. ఎన్జిటిలో కోర్టులో ఆల్రెడీ కేసు వేస్తున్నాం. ఆల్టర్నేట్ చూడమని ప్రభుత్వానికి కోర్టు కూడా చెప్పింది. ఆల్టర్నేట్ కూడా చూడడం జరిగింది. ఎవరికి అభ్యంతరం లేని ప్లేస్లో రాబోయే అక్టోబర్ 2వ తారీఖు ముందుగానే డంపింగ్ యార్డ్ని అక్కడ షిఫ్ట్ చేయడం అనేది 100% చేస్తానని ఆ ఏరియా ప్రజలకు కూడా చెప్పాను, పేపర్ ఇచ్చున్నాను, మీ ద్వారా కూడా చెప్తూ ఉన్నాను. 100% అక్టోబర్ 2కి ముందుగానే డంపింగ్ యార్డ్ని వేరే చోటకి షిఫ్ట్ చేయడం జరుగుతుంది.